ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. హరి ఓం. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను సనాతన ధర్మ సంరక్షకులపైనను వీక్షకుల అందరికీ కూడా శుక్ర భగవాడి యొక్క ఆశీస్సులను కోరుకుందాం. శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో 7వ తారీఖు 7వ నెల 2024 నుండి 31/7/2024 వరకు సంచారం చేయడం జరుగుతుంది. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రవి చేత కర్కాటక రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో అందరికీ ధనకనక వస్తు వాహనాలను, ఐశ్వర్యాలను, భూయోగాన్ని, గృహయోగాన్ని, కళ్యాణ యోగాన్ని, ఐశ్వర్య యోగాన్ని, ఆనంద యోగాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. మీనరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, పంచమ స్థానంలో సంతాన స్థానంలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిసి ఉండడం, ఒకవైపు ఏళ్ల నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు వ్యయంలో ఉండబడిన శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువు, పిల్లల యొక్క అభివృద్ధిలో త్వరగా సక్సెస్ చేయాలని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ పైన భగవంతుడు ఎప్పుడు ఏది జరగాలో, ఏది జరగకూడదో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో ముందే గాడ్ డిసైడ్ చేసి పెట్టాడు. కనుక తొందరపడినంత మాత్రాన తొందరగా రావు, నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన ఆగిపోవు. కాకపోతే సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, నువ్వు చేయాల్సిన పనిని సక్రమంగా చేయగలిగితే, అందుకే స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్న సామెత మీనరాశి వారికి వర్తిస్తుంది. కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి, ధర్మ మార్గంగా ఉండండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి, అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని, కలవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి యోగము, ఎంతటి ఐశ్వర్యము, జనాకర్షణ ఎలా కలిగితే ఆ శుక్ర భగవానుడు ఆశీస్సులు కలిగినటువంటి వారు ఎలాంటి యోగాన్ని పొందుతారో అందరికీ కూడా అలాంటి శుక్రుడి యొక్క ఆశీస్సులాగా కలిగి ఉండాలని కోరుకుంటూ, ఇంకనూ మనం ప్రతిరోజు ఏం చేయగలిగాలంటే తెల్లటి వస్త్రాన్ని శుక్రవారం పూట ధరించడం, బొబ్బర్లతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం, వడలను కుక్కలకు మెడలో వేయడం, కాళభైరస్వానికి స్మరణ చేయడం, కాలాన్ని మనం అనుకూలంగా చేసుకోగలిగినట్లయితే శుక్ర భగవాడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో శుక్రహోర ఉంటుంది. ప్రతి శుక్రవారము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రహోర ఉంటుంది. అలాంటి కాల సమయంలో ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 20 సార్లు తగ్గకుండా, ఓపిక ఉంటే 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు చేయగలిగినట్లయితే అద్భుతమైన శుక్రుడి యొక్క వీక్షణ దృష్టి కలిగి ధనకనక వస్తు వాహనాలతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు. అలాగనే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో మనం ఒక్కసారి చూద్దాం. ఇలా ఒక్కసారి ఆ శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి క్లోజ్ అయినటువంటి చక్రాలు ఓపెన్ అవ్వడం, నూతనమైన వ్యాపారాలు ఆకర్షించడం, అదృష్టానికి స్వాగతం అని చెప్పి మనం తెలుసుకోగలగాలి. నరదృష్టి, శత్రు ప్రభావాలు, తంత్ర ప్రయోగాలు,
అలాంటివి ఛేదించి ఆ వ్యక్తి ఏదైతే అనుకుంటున్నాడో లక్ష్యం కోసం ప్రయాణం చేయడం, ప్రయాణం చేస్తున్న కాలంలో ఆటంకాలు తొలగిపోవడం, అదృష్టం పొందడం ఈ యొక్క కాళ భైరవ స్వామికి ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. కనుక ఆ పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం అలా చేయడం వలన విద్యాకర్షణ, ఉద్యోగాకర్షణ, వ్యాపారాకర్షణ, రాజకీయ ప్రవేశము, జనాదరణ, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధం కలిగి ఏకచక్రే మహాభోగి అన్నటువంటి యోగం కలుగుతుందని చెప్పి తెలుసుకోవాలి. ఇంటింటా కాళభైరవం అనే కార్యక్రమంలో కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం. ఆ పాత్రతో పాటు ఓ కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం, మీకు వీడియో కాల్ చేయించి పార్సిల్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. మనమందరము అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుదాం. అష్ట కష్టాలను తొలగించుకుందాం. ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికెళ్ళడం, గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారం గ్రహ గమనాలను వివరిస్తూ అలాగనే కాళభైరవ ఉపాసన చేత మీకు గవ్వల ద్వారా, రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? జాతకంలో శుక్రుడు యొక్క బలం ఎలా ఉంది? శుక్రుడు యోగకారకుడు, కళ్యాణకారకుడు అవ్వడం వలన ఎందుకు వివాహం ఆలస్యం అవుతుంది? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. వచ్చేటోడు వధువు వరుడు యొక్క జాతకాన్ని కలిపితే గణాలు, గుణాలు, పాదాలు, పరిస్థితి, వివాహ తదనంతరం వీరికి సంతాన యోగము, ధనయోగము, ఇంద్ర పదవి యోగము, రాజకీయ యోగము, భూయోగము, గృహయోగాలు ఏమన్నా ఉన్నాయా, ఏమైనా దోషాలు ఉన్నాయా మీకు తెలియచేయడం జరుగుతుంది. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, పుట్టినటువంటి రోజును, నక్షత్రము, తిథిని బట్టి తరచూ భార్యాభర్తలు గొడవపడడం కానీ, పోలీస్ స్టేషన్లని, గొడవలని ఇబ్బంది పడుతున్నారా? మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే స్వల్పమైనటువంటి పేర్లలో మార్పు చేయడం వలన ఆ దంపతులు ఆజన్మాంతంగా కలిసి ఉంటారు, చీకు చింతలేని జీవితం పొందగలరు అని చెప్పి గమనించాలి. అందరిపైన శుక్ర భగవానుడికి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శుక్రదేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలనేటువంటి మా కోరిక. కనుక మీరు అన్నింటా తెలుసుకొని సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆలన బటన్ తెలియజేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.